హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వర్ది ట్యూటోరియల్స్. ప్రీవియస్ ట్యూటోరియల్లో మనం ప్యాస్టల్కి సంబంధించిన ప్యాస్టల్ని ఎలా యూస్ చేయాలనే దాని గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో కలర్ రీప్లేస్మెంట్ టూల్ గురించి తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ రీప్లేస్మెంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని నేను ఒక ఇమేజ్ని బ్రౌజ్ చేసుకుంటున్నాను. సో ప్యాస్టల్కి యూజ్ చేసినటువంటి ఇమేజ్ని నేను మళ్ళీ తీసుకుంటాను. సో కాజల్. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ కలర్ రీప్లేస్మెంట్ టూల్ యూజ్ చేసుకొని మనకి ఎక్కడైతే కలర్ అవసరం లేదో ఆ కలర్ని మనం రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో నాకు ఇక్కడ ఈ తిన్నికి రెడ్ కలర్ అప్లై చేయాలని నేను అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కలర్ అప్లై అవుతుంది. చూసారా, ఈ విధంగా. ఇక మనకి ఎక్కడ ఎలా కావాలనుకుంటే అలాగా. సో వీటిలో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ కూడా ఉంటాయి. మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. సో నాకు ఇంతవరకు కావాలనుకున్నా కాబట్టి నేను ఇక్కడ వరకు ఒక కలర్ అప్లై చేశాను. సో ఇందులోనే నాకు ఇంకొక మోడ్ ఉంది. సో ఇక్కడ మోడ్లో హ్యూ, సాచురేషన్, కలర్ ఉంది కదా. ఇక్కడ నేను హ్యూలోకి వెళ్ళి చూసారా, నేను మళ్ళీ ఇంకొక కలర్ అప్లై చేస్తాను. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలియాలి కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేస్తాను. సో చూసారా, ఇక్కడ ఒక కలర్ అంటే హ్యూ అనేది ఏంటంటే మనకి బ్లాక్ అండ్ వైట్కి సంబంధించి ఇదిలో కమాండ్ అప్లై అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్. సో మనకి రెడ్ ఇవ్వాలని ఏం కాదు, రెడ్ కాకపోతే ఎల్లో కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఇది అప్లై చేస్తాను. చూసారా, ఈ విధంగా. అంటే మనం ఈ కలర్ని తీసుకున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సో ఈ విధంగా. ఇలాగా కాదు, నాకు కలరే కావాలి, లుమినిసిటీ మోడ్లో పెట్టుకొని నేను బ్లాక్ని అప్లై చేస్తాను అనుకుంటే బ్లాక్ ఏమవుతుందంటే కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ కలర్లో మనకి ఏ కలర్ అయితే అప్లై అవుతుందో ఆ కలరే అప్లై అవుతుంది. సాచురేషన్ ఇదిగోండి, ఈ విధంగా. చూసారా, బ్లాక్ అండ్ వైట్లో కలర్ మనకి ఎలా అయితే స్కిన్ ఎలాగైతే ఉంటుందో అలా వస్తుంది. సో నేను దీన్ని ఇలా కాదని నేను మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేస్తాను. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఈ ఒరిజినల్ ఇమేజ్కి నేను ఇప్పుడు సాచురేషన్ అప్లై చేస్తాను. చూసారా, ఈ విధంగా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అవసరమైన కలర్స్ని, మనకు కావాల్సిన కలర్స్ని రీప్లేస్ చేసుకోవడానికి ఈ కలర్ రీప్లేస్మెంట్ టూల్ యూజ్ అవుతుందని చెప్పడమే ఈ ట్యూటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా యూజ్ చేయాలి. ఈ టూల్స్ అన్నింటినీ కూడా ఫ్రెండ్స్ మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఒకసారి నేను చెప్పినందువల్ల రాదు. ఈ విధంగా. సో ఇలాగ బ్లాక్ అండ్ వైట్ మోడ్లోకి వస్తుంది. సో ఇదే ఇమేజ్ నేను బ్లాక్ అండ్ వైట్ మోడ్లో చూపిస్తే ఇది మా ఒరిజినల్ ఇమేజ్. నేను ఇదే ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ మోడ్లో చూపిస్తాను. సాచురేషన్ కనుక 0 పెట్టేస్తే ఈ విధంగా అవుతుంది. సో బ్లాక్ అండ్ వైట్లో అయితే ఇమేజ్ ఇలా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కలర్ రీప్లేస్మెంట్ టూల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్ది ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా మీ ఈ ట్యూటోరియల్స్ గురించి మీద మీ కామెంట్స్ని, మీ సలహాలని, సూచనని మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ.